ఏమన్నా మీ ఆయన కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిండా? కాదే, ఇక్కడ ఆయననే ఇన్నా నేను. నీకు అంత బాధ అవుతుంది? నీ కళ్ళకు కనబడలే? కన్న బిడ్డ ఒకవైపు, కట్టుకున్న భార్య ఒకవైపు, మధ్యలో నీ మతం ఏంటి అని అడిగి చంపితే, నా భర్తను చంపారు, నేను నా బిడ్డ ఎలా బ్రతకాలి, మమ్మల్ని చంపండి అంటే పోయి మోదీకి చెప్పు, మిమ్మల్ని మేము చంపాం అన్నప్పుడు ఆడవాళ్ళ రోదన కన్నీళ్ళు నీకు కనబడలే? వర్క్ బోర్డు సవరణ బిల్లు నిరసన పేరుతోటి పశ్చిమ బెంగాల్లో మీరు మాతో పడుకోవడానికి వస్తే ఓకే, లేదు అంటే నీ భర్తను నీ కొడుకును చంపేస్తా అన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న ఆడవాళ్ళ రోదన నీకు కనబడలే? ఇదే పశ్చిమ బెంగాల్లోని 24 పరిగణాల్లో షేక్ షాజహాన్ లాంటి ఒక రాక్షసుడు పార్టీ ఆఫీసులకు ఆడపిల్లలు తీసుకెళ్ళి ఏదో సినిమాలో చేయించినప్పుడు వాళ్ళ మోజులు తీరిపోయేదాకా అనుభవించి ఆ తర్వాత పంపిస్తున్నారు. ప్రాణాలతో వస్తామో లేదో కూడా తెలియకుండా బ్రతుకుతున్నామని ఏడుస్తూ చెప్పినప్పుడు నీకు ఆ రోదనలు కనబడలే? మన శత్రు దేశం అని తెలిసి అలాంటి శత్రు దేశానికి మన ఆడపిల్లని ఇవ్వడమే తప్పు. ఇచ్చింది కాక అక్కడికి ఇక్కడికి షికారులు చేపిస్తూ భారతదేశంలోకి శత్రు దేశం వాళ్ళు రావడానికి కారణమవుతున్న వాళ్ళను వెళ్ళిపోండి అని పంపిస్తే నీకు రోదన గుర్తొస్తుందా? వాళ్ళు చేస్తున్న మారణకాండ వల్ల ఈ దేశంలో ఎంతో మంది పెడుతున్న కన్నీళ్లు నీ కంటికి కనిపించట్లే?